అన్న ఆయన ఎందుకు ఇప్పుడు అంతకుముందు వైసీపీ ఉందన్న, ఇప్పుడు టీడీపీ వచ్చినప్పుడు ఆగట ఆయన తొందరపడ్డప్పుడు దాని తప్పే ఉందన్న, దానివల్ల అందుకని ఆయన తీశారు. ఇప్పుడు అదొక్కటి దానికన్నా ముందు చెప్తాడు. ఇప్పుడు జగన్ తీసేస్తారనే పోయిండు అసెంబ్లీకి, అంతా పోయి 10 నిమిషాలు కూడా అసెంబ్లీలో ఉండాలి కదన్న. పోయిండు, ఎమ్మెల్యేలతో పోయిండు, 11 ఎమ్మెల్యేతో పోయిండు. ఎందుకు 10 నిమిషాలు 9 నిమిషాల్లో బయటకు వచ్చిండు. ఎందుకు వచ్చిండు? భయపడి. ఇప్పుడు దాని బదులు అంతకుముందు బాగొచ్చు కదా, ఒక సీఎం మాజీ సీఎం కదా, సీఎంతో మాజీ సీఎంలు అంటాడు, ఎందుకు ఉండకుండా వచ్చిండు, భయపడ్డాడు. అంటే ఓన్లీ జగన్ అనే కాకుండా వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇష్టం వచ్చిన రీతినే మాట్లాడారు, బూతులు అమ్మనా బూతులు. సో ఇప్పుడు అలాంటి వాళ్ళందరినీ కూడా జైల్లో వేసింది ప్రభుత్వం. సో ఇప్పుడు ప్రభుత్వాన్ని కానీ ఈ జైల్లో వేసే వాళ్ళని కానీ మనం ఏ విధంగా చూడవచ్చు? మీరు ఏమి చెప్తారు మీరు దాంట్లో? నేనేం చెప్తున్నా అంటే దాంట్లో వాళ్ళు చేసిన తప్పులేనన్నా. ఇప్పుడు అంతకుముందు విజయసాయి ఉందన్న, ఆడితేరినోడు, జగన్కి మొత్తం చెప్పింది ఆడే, కానీ ఎందుకు బయటకు వచ్చిందంటే వాళ్ళు భయపడ్డాడు. ఇప్పుడు ఎందుకంటే విజయసాయి లోపల పెట్టిన వాడు భయపడి వచ్చిండు బయటికి. ఎందుకు వచ్చిండు? ఇప్పుడు ఆల్రెడీ జగన్ లోపల పోతాడు ఇంకో 2-3 నెలల్లో కంపల్సరీ. అదైతే 100% పక్కా, అది 100% పండుగ చెప్తా. అంటే ఇప్పుడు కొడాలి నాని కానీ పేరు నాని వాళ్ళు కూడా చిన్నగా తీసుకెళ్తాడు, వంశీ కానీ అందరినీ ఒకళ్ళు టైం వచ్చిందంటే అన్న సంవత్సరం కూడా అవ్వాలి ఇంకా చంద్రబాబు చిన్న తీసుకెళ్ళిపోతారు అందరినీ. ఓవరాల్ గా ఈ విధంగా బూతులు మాట్లాడే వాళ్ళని, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని మనము అంటే మీరు ఏం చెప్తారు? అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? దాంట్లో ఏం చెప్తా ఉన్నా, వాళ్ళు చేసిందికి వాళ్ళకి చేసిన కర్మ వాడికే పడుతుంది అన్న. అది